విశాఖలో పౌర గ్రంథాలయ సేవా సమితి వారి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్. స్థలం అక్కడ ఉన్న పాత భవనాన్ని కూలగొట్టి ఇప్పటికి 13 సంవత్సరాలు అయింది. కొత్త భవనాన్ని ఇంతవరకు నిర్మించలేదు. మధ్యలో కాజేయడానికి దాన్ని చేసిన ప్రయత్నాలన్నీ కూడా బొమ్మయ్యాయి. ఇప్పుడు అక్కడ స్థలంలో బిల్డింగ్ కట్టడానికి నిధుల కొరత ఎంతమాత్రం లేదు. దాదాపు విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ 200 కోట్లు జిల్లా గ్రంథాలయ సంస్థకి బకాయి పడింది. అంతేకాకుండా జిల్లా గ్రంథాలయ సంస్థ దగ్గర కూడా పని ప్రారంభించడానికి నిధులు ఉన్నాయి. ప్రారంభించాలని ఎప్పుడో గవర్నమెంట్ చెప్పినప్పటికీ అడుగు ముందుకు పట్టడం లేదు. గత ప్రభుత్వం తాలూకా నిష్క్రియాపరత్వం అడుగు ముందుకు వేయని ఆ పరిస్థితికి ప్రజలు దానికి తీర్పు ఇచ్చారు. ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం వెంటనే ఆ పని ప్రారంభించి తన సామర్థ్యాన్ని రుజువు చేసుకోవాల్సింది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మేము మారాము, మేము ప్రజలందరూ చెప్పింది వింటాము, ఆచరణలో చూపిస్తాం, మా తేడాన్ని మీరే చూస్తారని చెప్పి ప్రకటించారు. ఆ తేడాన్ని ఆచరణలో వాళ్ళు చూపించాలంటే, ప్రజలు విశ్వసించాలంటే దానికి ఒక గీటుగాడిగా 1 నెల్లాళ్లలోపు విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ యొక్క సొంత భవన నిర్మాణానికి శంకుస్థాపన జరగాలని గ్రంథాలయ సంస్థ పోరాట కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదే విషయాన్ని విద్యామంత్రిగా ఉన్న లోకేష్ గారికి, ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ గారికి కూడా ఈ మీడియా ముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాం. వారిని స్వయంగా కలిసి కూడా ఈ విషయాన్ని వారికి త్వరలో తెలియజేస్తాం. ఈ కొత్త ప్రభుత్వం కూడా కదలకపోతే రూపొందించాల్సిన కార్యాచరణ భవిష్యత్తులో దాని గురించి ఆలోచిస్తాం.